హలో ఆల్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం E20% ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. బికాస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఈ E20 అనేది has been at the center of lot of debate and discussion. ఇండియాలో there are significant users of petrol vehicles, especially two-wheelers, along with significant amount of four-wheelers. సో అందుకని ఈ E20 ఫ్యూయల్ ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, ఇంట్రడ్యూస్ చేయడంలో ప్రోస్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆర్ కన్సర్న్స్ దట్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ దీస్ డేస్, అండ్ దీనికి సంబంధించి కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది సుప్రీం కోర్టులో. సో విల్ లుక్ అట్ ఆల్ దీస్ ఇష్యూస్ అండ్ విల్ ఆల్సో సర్టన్లీ డిస్కస్ ద వే హెడ్. సో ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, వెహికల్ ఓనర్స్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ విల్ లుక్ ఇంటూ ఇట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ E20 అంటే 20% ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్. సో ఈ ఎథనాల్ బ్లెండింగ్ అనేది ఇట్ హ్యాస్ బీన్ ఎ పాలసీ మెజర్. అంటే ఇది నిన్న ఈ రోజు స్టార్ట్ అయింది కాదు, అట్లీస్ట్ ఎ డెకేడ్ ముందు నుంచి కూడా ఈ జర్నీ అనేది మన గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఒక పాలసీ డెసిషన్ గా. సో స్టార్టింగ్ ఫ్రమ్ 5%, 10%, నౌ దే హావ్ ప్రొసీడెడ్ టు 20%. యాక్చువల్ గా ఈ 20% టార్గెట్ అనేది 2030కి ఇనీషియల్ గా ప్లాన్ చేయడం జరిగింది. నౌ దే హావ్ ప్రీపోన్డ్ ఇట్ టు 2025 ఇట్ సెల్ఫ్. సో రైట్ నౌ E20 ethanol 20% ethanol blended fuel as of today across major cities లో దొరుకుతుంది, బట్ నాట్ త్రూఅవుట్ ఇండియా. సో టైర్ 2 అండ్ టైర్ 3 టౌన్స్ లో కావచ్చు, సిటీస్ లో కావచ్చు, ఇది ఇంకా అందుబాటులోకి పూర్తి తరహాలో రాలేదు. సో ఎథనాల్ అనేది as we all know it is a derivative from biomass. predominantly ఇండియాలో ఎథనాల్ అనేది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ నుంచి అండ్ అందున మెయిన్ గా షుగర్ కేన్ నుంచి డెరైవ్ చేస్తారు. టు సమ్ ఎక్స్టెంట్ మెయిస్, ప్రిడామినెంట్లీ షుగర్ కేన్ నుంచి డెరైవ్ చేస్తారు. ఈ ఎథనాల్ అనేది ఒక బ్రిడ్జ్ ఫ్యూయల్ గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకే, ఈ బ్రిడ్జ్ ఫ్యూయల్ అని ఎందుకు అన్నారు, ఎథనాల్ ఎందుకు బ్లెండింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది అనేది విల్ గో ఇన్ టు డీటెయిల్. సో మనం ముందే డిస్కస్ చేసినట్లుగా ఎథనాల్ బ్లెండింగ్ అనేది ఒక లాంగ్ స్టాండింగ్ వెల్ థాట్ అవుట్ పాలసీ డెసిషన్. సో ఎథనాల్ బ్లెండింగ్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. సో ఇన్ దిస్ డే అండ్ ఏజ్ మనం అందరూ కూడా క్లైమేట్ చేంజ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, CO2 ఎమిషన్స్ అనేవి మనం మేజర్ గా ఫేస్ చేసే ఛాలెంజెస్. దీన్ని అడ్రస్ చేయడానికి మనం తీసుకోవాల్సిన మేజర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎనర్జీ బాస్కెట్ లో తీసుకురావాల్సిన చేంజెస్ లో వన్ ఆఫ్ ద మెయిన్ చేంజెస్ వచ్చేసి యూసేజ్ ఆఫ్ క్లీనర్ ఫ్యూయల్స్. సో ఎథనాల్ యూసేజ్ వల్ల దెర్ విల్ బి సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఇన్ CO2 ఎమిషన్స్. యాజ్ పర్ సమ్ ఎస్టిమేట్స్ 30% లెస్ CO2 ఎమిషన్స్ జరుగుతాయి, అండ్ అదేవిధంగా 40 to 50% లెస్ పొల్యూటెంట్ ఎమిషన్స్ జరుగుతాయి, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ యూజింగ్ 20% బ్లెండెడ్ పెట్రోల్, ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనందరికీ తెలుసు ఇండియా ఎనర్జీ పరంగా ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంటుంది. సో ఆ రీజన్ వల్ల మన ఫ్యూయల్ ఇంపోర్ట్ బిల్ అనేది సిగ్నిఫికెంట్లీ హైయర్ ఉంటుంది. జస్ట్ ఎథనాల్ 20% ఎథనాల్ బ్లెండ్ చేయడం వల్ల ఆన్ అండ్ యావరేజ్ మనకి యాన్యువల్ ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ ఎస్పెషల్లీ ఇంపోర్ట్ బిల్స్ క్లోజ్ టు 43 to 45,000 crores డిక్రీజ్ అవడం జరుగుతుంది. ఓకే, 43 to 45,000 crores there will be reduction in import bill, especially with respect to energy. And third and most important thing, మన ఇండియన్ అగ్రికల్చర్ లో వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజెస్ వచ్చేసి లెస్ or precarious income of farmers. So ethanol usage, as we have already discussed, మనం డిస్కస్ చేసాము, sugar cane is the most important input as of now for ethanol manufacturing in India. So ఈ షుగర్ కేన్ యూసేజ్ వల్ల దానికి రెమ్యూనరేటివ్ ప్రైస్ రావడం, ఫార్మర్ బెటర్ ప్రైస్ రిలీజ్ అవడం వల్ల రూరల్ ఎకానమీ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ బూస్ట్ రిసీవ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ 2014-15 to 2024 లాస్ట్ డెకేడ్ లో చూసినట్లయితే క్లోజ్ టు 1.4 lakh crores ఆఫ్ ఇన్కమ్ అనేది ఫార్మర్స్ కి ఎక్రూ అయింది. పర్ యానమ్ యావరేజ్ తీసుకుంటే క్లోజ్ టు 40,000 crores ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఆర్ ప్రోస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ E20 20% బ్లెండెడ్ ఎథనాల్. ఇది మాత్రమే కాకుండా E20 20% ఎథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ వల్ల పర్ఫార్మెన్స్, ఇంజన్ సైడ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా బెటర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దెర్ విల్ బి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్. సో అది ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఆక్టేన్ రేటింగ్, ఆక్టేన్ నెంబర్ అంటారు దీన్ని. సో ఎథనాల్ ఆక్టేన్ నెంబర్ తీసుకుంటే 108.5, అదే
రిఫైన్డ్ పెట్రోల్ తీసుకుంటే క్లోజ్ టు 84 ఉంటుంది. అంటే ఈ ఆక్టేన్ రేటింగ్ సింపుల్ గా అర్థం అవ్వాలంటే, ఈ ఆక్టేన్ రేటింగ్ అంటే ఏంటి, బెటర్ కంప్రెషన్ వస్తుంది, ఫ్యూయల్ కంప్రెషన్ అనేది బెటర్ గా వచ్చి ఎక్కువ యాక్సిలరేషన్ డెలివర్ చేయగలుగుతుంది. సో ఆ రకంగా చూసుకున్న బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించి ఎథనాల్ బ్లెండింగ్ అనేది స్టేజెస్ గా, అంటే విడతల వారీగా చేసుకుంటూ వస్తున్నారు ఫ్రమ్ ద లాస్ట్ డెకేడ్. సో రైట్ నౌ వీఆర్ క్లోజ్ టు 20% ఎథనాల్ బ్లెండింగ్. దెర్ ఆర్ సమ్ కంట్రీస్, కొన్ని దేశాలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్, దాంట్లో 27% ఆఫ్ ఎథనాల్ బ్లెండింగ్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు రైట్ నౌ ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా దెర్ ఆర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ కన్సర్న్స్, ఎస్పెషలీ ఈ మధ్య కాలంలో ఎవరైతే ప్రీవియస్ ఆర్ ఓల్డ్ వెహికల్ యూజర్స్ ఉంటారో, అంటే ఏవైతే వెహికల్స్ ఏప్రిల్ 2023 కంటే ముందు మ్యానుఫ్యాక్చర్ చేయబడినవో, ఈ వెహికల్స్ అన్ని కూడా 20% ఎథనాల్ బ్లెండెడ్ ఫ్యూల్ ని అందిపుచ్చుకునేవిగా లేవు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ కన్సర్న్. సో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసే కన్సర్న్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇప్పుడు ఇండియాలో ఉండే వాళ్ళలో మేజర్లీ దేర్ వెరీ సెన్సిటివ్ టు మైలేజ్, అంటే ఫ్యూల్ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది అనేది. సో ఎథనాల్ బ్లెండెడ్ E20 ఫ్యూయల్ యూజ్ చేయడం వల్ల ఏవైతే ఓల్డ్ వెహికల్స్ ఉన్నాయో, ఏవైతే E20 కి కంపాటబిలిటీ లేని వెహికల్స్ ఉన్నాయో, వాటిల్లో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మైలేజ్ డ్రాప్ జరుగుతుంది అనేది వన్ ఆఫ్ ద ప్రైమరీ కన్సర్న్. రెండో కన్సర్న్ వచ్చేసి ఇంజన్ వేర్ అండ్ టైర్, చాలా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది ఇంజన్ లో ఉండే కాంపోనెంట్స్ కి, ఓవరాల్ ఇంజన్ కి, అది రెండో మేజర్ కన్సర్న్. మూడో విషయం వచ్చేసరికి కాస్ట్ ఫ్యాక్టర్. కాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి యూజువల్లీ ఎథనాల్ మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఇట్ షుడ్ బి మచ్ మోర్ అడ్వాంటేజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్, అంటే ఇంకా చీప్ గా ఉండాలి సింపుల్ గా చెప్పాలంటే. బట్ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. ఎథనాల్ బ్లెండింగ్ చేయడం వల్ల కాస్ట్ ఇంకా పెరగడం జరుగుతుంది ఆన్ అన్ యావరేజ్. సో దట్ ఈస్ అనదర్ మేజర్ కన్సర్న్. ఇవన్నీ కాకుండా ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ అండ్ వారంటీ. ఏదైతే నాన్ E20 వెహికల్స్ ఉన్నాయో, అంటే గతంలో ఉన్న వెహికల్స్, సింపుల్ గా చెప్పాలంటే మన ఏప్రిల్ 2023 కంటే ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానీ వారంటీ కానీ E20 ఫ్యూల్ యూజ్ చేయడం వల్ల కంప్లీట్లీ నల్ అండ్ వాయిడ్ అయిపోతాయి. అంటే ఏదైనా డ్యామేజ్ జరిగినా, ఏదైనా రిపేర్ వచ్చినా ఖచ్చితంగా ఆ క్లెయిమ్స్ అన్ని ఆనరబుల్ కావు అనేది ఇంకొక మెయిన్ కన్సర్న్. అయితే ఈ కన్సర్న్స్ లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు ఇవి ఎక్సాజరేటెడ్ ఆర్ బేస్లెస్ ఫియర్స్ అని మనం చెప్పొచ్చు అనేది మనం ఒక డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కమింగ్ టు ఇంజిన్ వేర్ అండ్ టేర్ అనేది, సింపుల్ గా చెప్పాలంటే ఎథనాల్ ప్లస్ ప్యూర్ పెట్రోల్ ఆర్ రిఫైన్డ్ పెట్రోల్. జనరల్ గా పెట్రోల్ కి ఉండే నేచర్ ఏంటంటే పెట్రోల్ ఈస్ హైడ్రోఫోబిక్, అంటే దీనికి వాటర్ తో ఖచ్చితంగా ఏ రకమైన ఎఫినిటీ ఉండదు, వాటర్ కి దూరంగా ఉంటుంది సింపుల్ చెప్పాలంటే. దిస్ ఈజ్ నాట్ లైక్ దట్. Ethanol being a kind of alcohol, it has more affinity towards water. వాటర్ కి ఎఫినిటీ ఉంటాయి. సో పరస్పరం విరుద్ధమైన క్వాలిటీస్ ఇవి. సో ఇంజన్ డ్యామేజ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాయిశ్చర్. ఓకే, ఇది మాయిశ్చర్ ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకునే నేచర్ ఉంటుంది, ఇది మాయిశ్చర్ ని ఎక్కువ రిపెల్ చేసుకునే నేచర్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫండమెంటల్ లాజిక్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్. సో కమింగ్ టు ద ఇంక్రీజ్డ్ వేర్ అండ్ టేర్ ఆఫ్ ఇంజన్ కాంపోనెంట్స్, ఎస్ డెఫినెట్లీ కంప్లీట్లీ బేస్నెస్ అయితే కాదు. అయితే ఇప్పుడు ఏదైతే ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారో, అంటే E20 ఫ్యూల్స్ యూజ్ చేస్తే ఇప్పుడు ఏవైతే ఓల్డ్ వెహికల్స్ ఉంటాయో ఆ ఇంజన్స్ అన్ని కంప్లీట్ గా దిల్ కంప్లీట్లీ గెట్ డ్యామేజ్ అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఏవైతే ఇంజన్ లో యూజబుల్స్ అంటారు, ఎస్పెషల్లీ మనకి ప్లాస్టిక్, రబ్బర్ కాంపోనెంట్స్, కొంతవరకు ఈ మెటల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ ఫ్యూయల్ ట్యాంక్స్, ఇంజన్ కి ఫ్యూయల్ సప్లై చేసే ఫ్యూయల్ ట్యాంక్స్, వీటి మీద మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఉన్నప్పటికీ అది ఒక లిమిటెడ్ ఇంపాక్ట్. సో అవి చేంజ్ చేసుకుని E20 కంపాటబుల్ ఏవైతే ఉంటాయో వాటిని రీప్లేస్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ వీ కెన్ అడ్రస్ దిస్ ఇష్యూ. నెక్స్ట్ కమింగ్ టు ఫ్యూల్ ఎఫిషియన్సీ. సో డ్రాస్టిక్ రిడక్షన్ అనేది మాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే Ministry of Petroleum and Natural Gas has issued a clarification. లాస్ట్ మంత్ లోనే వాళ్ళు ఒక అఫీషియల్ క్లారిఫికేషన్ ఇచ్చారు, టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, అండ్ ఆల్సో అదే విధంగా ఈ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాటి నుంచి ఇన్పుట్స్ తీసుకుని మనకి ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఈ మైలేజ్ డిక్రీజ్ అనేది నిజం, బట్ డ్రాస్టిక్ డిక్రీజ్ అయితే ఉండదు, 5 to 7% రిడక్షన్. అండ్ ఆల్సో వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే డెఫినెట్లీ మైలేజ్ డ్రాప్ అవడం అనేది వేర్ అండ్ టైర్ ని బట్టి, టైమ్ ని బట్టి జరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో దేర్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ హౌ ద వెహికల్ ఈస్ బీయింగ్ మెయింటైన్డ్, ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు దాన్ని. సో ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ మైలేజ్ అనేది మాత్రం
an exaggerated thing. Next, coming to cost factor. కాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి బేసికలీ ఎథనాల్, ఎస్పెషల్లీ షుగర్ కేన్ ఇన్ దిస్ కేస్, ఈ కాస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ మెనీ అదర్ థింగ్స్. ఇట్స్ నాట్ లైక్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ అడ్వాంటేజ్, ద అడ్వాంటేజ్ ఈస్ బీయింగ్ పాస్డ్ టు ఫార్మర్స్. సో దీన్ని బట్టి చూస్తే ఏవైతే ఫియర్స్ ఆర్ కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేశారో అవి కంప్లీట్ గా బేస్లెస్ అయితే కాదు, టు సమ్ ఎక్స్టెంట్ దే ఆర్ వ్యాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ మైలేజ్ డ్రాప్ అవడం అనేది కొద్దిగా జరగవచ్చు, ఇంజన్ రిలేటెడ్ వేర్ అండ్ టైర్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ ఉండొచ్చు, బట్ దాన్ని ఈజీగా అడ్రస్ చేయొచ్చు ఆర్ ఓవర్కమ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు వెహికల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ ఓల్డ్ వెహికల్ యూజర్స్, వాళ్ళు చేయాల్సింది ఏంటి, వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మన వెహికల్ తాలూకు కంపాటబిలిటీ చెక్ చేసుకోవాలి E20తో. అంటే మన ఇంజిన్ ఎంతవరకు కంపాటబుల్ అండ్ ఎస్పెషల్లీ ఆ వేరియబుల్స్, ఆ స్పేర్ పార్ట్స్ ఎంతవరకు కంపాటబుల్ అనేది ప్రాపర్ గా మనం అసెస్ చేసుకుని చెక్ చేయించుకోవాలి. సెకండ్, ఈ అప్గ్రేడ్ కిట్స్ అనేవి అక్రాస్ డిఫరెంట్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ ఐ థింక్ మారుతి సుజుకి హ్యాస్ కేమ్ అప్ విత్ అఫోర్డబుల్, వెరీ అఫోర్డబుల్ అప్గ్రేడ్ కిట్. 4,000 to 5,000 కాస్ట్ ఉంటుంది. ఇది వన్ టైమ్ అప్గ్రేడ్ కిట్. సో అక్రాస్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, సో ఒక 1,000-2,000 అటు ఇటులో అప్గ్రేడ్ కిట్స్ దొరుకుతాయి ఫర్ ఆల్ మీడియం సెగ్మెంట్ కార్స్. సో that is the second most important. Third most important thing, ఏవైతే E20 నాన్ కంపాటబుల్ వెహికల్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ ఆటోమొబైల్స్ లో యూజువల్లీ మనం కొన్ని మెజర్స్ ఫాలో అవ్వాలి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐడ్లింగ్ అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే యూజ్ చేయకుండా వెహికల్ పక్కన పెట్టేయడం, ఎస్పెషల్లీ అలా పెట్టినప్పుడు ఆ వెహికల్స్ లో ట్యాంక్స్ లో ఫ్యూయల్ ని అట్లనే ఉంచేయడం. నాన్ E20 ఆర్ E20 కంపాటబిలిటీ లేని వెహికల్స్ లో E20 ఫ్యూయల్ ని అలా ఫిల్ చేసి ఎక్కువ కాలం ఉంచడం వల్ల ఇందాక ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ మాయిశ్చర్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా జరిగి డ్యామేజ్ అగ్రివేట్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బీయింగ్ అప్డేటెడ్. అంటే ఇప్పుడు చాలా మందికి ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఉండదు. ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే అక్రాస్ ఆల్ పెట్రోల్ బంక్స్ మనకు దొరికేది E20 ఫ్యూయల్ అని అనుకుంటాం. యాక్చువల్లీ యాజ్ ఆఫ్ నౌ మనం చూసినట్లయితే ఇప్పుడు మెట్రోస్ లో అండ్ టైర్ 1 సిటీస్ లో మాత్రమే మోస్ట్ ఆఫ్ ద బంక్స్ లో E20 అవైలబుల్ గా ఉంది. మిగతా అన్ని చోట్ల ఇట్ ఈస్ ఫేజ్ వైజ్ ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్తున్నారు. కాబట్టి మనకి బయట దొరికే అన్ని బంకుల్లోని అక్రాస్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా మనకు వచ్చేది E20 ఫ్యూయల్ అయితే కాదు. ఓకే, బట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ దే విల్ బి డూయింగ్ ఇట్. అంటే ఫ్యూ ఇయర్స్, 2 or 3 years తర్వాత అక్రాస్ ఆల్ పెట్రోల్ బంక్స్ విల్ బి గెటింగ్ ఓన్లీ E20 ఫ్యూయల్. సో ఇన్ దిస్ రిగార్డ్ మనం టేక్ కేర్ చేయాల్సింది ఏంటంటే వీ షుడ్ బి ప్రాపర్లీ ఇన్ఫార్మ్. ఒక పక్క ఏ రకమైన ఫ్యూయల్ మనకి యాక్సెస్ లో ఉంది అనేది ఒక పక్క, ఇంకొక పక్క మన వెహికల్ మీద ఇన్ఫర్మేషన్. సో ఫర్దర్ మనం డిస్కస్ చేసినట్లుగానే సుప్రీంకోర్టులో కొన్ని కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. అయితే ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని డిస్మిస్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఏదైతే పాలసీ మెజర్ తీసుకుందో E20 ఇంట్రడ్యూస్ చేయడం అనే పాలసీ మెజర్, దాన్ని అప్హోల్డ్ చేస్తూ దానికి గ్రీన్ లైట్ ఇస్తూ ఈ PIL ని డిస్మిస్ చేయడం జరిగింది. ఎందుకు డిస్మిస్ చేశారు? ఎందుకంటే గవర్నమెంట్ తీసుకునే యాక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ వెరీ వెల్ థాట్ అవుట్ అండ్ ఫేజ్ వైజ్ ఇంట్రడక్షన్ చేస్తున్నారు. వాళ్ళు చేసే యాక్షన్ ఏది కూడా ఆర్బిటరీగా, అన్ఫెయిర్ గా లేదు. సో అట్లా లేదు కాబట్టి సుప్రీంకోర్టు ఏం ఒపీనియన్ చేసిందంటే ఇది ఒక పాలసీ మెజర్ విచ్ వాజ్ వెరీ వెల్ థాట్ అవుట్, విచ్ ఈస్ హ్యావింగ్ ప్రాపర్ సైంటిఫిక్ బేసిస్. అందుకని మేము దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వదలుచుకోలేదు. సో దట్ వాజ్ ద స్టాండ్ ఆఫ్ సుప్రీంకోర్టు. అయితే E20 ఫ్యూయల్ ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా మనం ఏవైతే ప్రోస్ చూసామో ఆర్ అడ్వాంటేజెస్ చూసామో దాన్ని దృష్టిలో పెట్టుకుని లాంగ్ టర్మ్ ఎకనామిక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద కంట్రీ, ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ, అదేవిధంగా క్లైమేట్ టార్గెట్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం ఖచ్చితంగా E20 ఫ్యూయల్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అయితే ఇలాంటి ఒక లాంగ్ స్టాండింగ్ పాలసీ మెజర్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత డిసడ్వాంటేజ్ ఆర్ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది కొన్ని సెక్షన్స్ కి. ఆ డిస్కంఫర్ట్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా అడ్రస్ చేయాలి అనేది మేజర్ కన్సర్న్ అవ్వాలి అందరు స్టేక్ హోల్డర్స్ కి, స్టార్టింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, డిసెమినేటింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. అదే విధంగా ఎవరైతే ఓల్డ్ వెహికల్ యూజర్స్ ఉన్నారో దే డూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. అఫ్ కోర్స్ ఇమీడియట్ షాక్ అనేది ఎంతవరకు మినిమైజ్ చేయాలో అంతవరకు మినిమైజ్ చేసుకుంటూనే లాంగ్ టర్మ్ లో మాత్రం డెఫినెట్లీ దీనికి అడ్జస్ట్ అయి తీరాల్సింది. అయితే చివరగా ఇంకొక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు ఈ E20 ఏదైతే ఉందో 20% ఎథనాల్ బ్లెండింగ్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా ఫర్దర్ గా ఇంక్రీజ్ చేస్తారా? యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఫర్దర్ గా ఇంక్రీజ్ చేసుకునే ప్లాన్స్ అయితే మోస్ట్ అన్లైక్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసాము బ్రెజిల్ లాంటి కంట్రీస్ లో ఆల్రెడీ 27% ఏదైతే మనకి
బ్లెండింగ్ చేస్తున్నారో ఆ దిశగా వెళ్లే ఛాన్స్ ఉంటుందా అని. ఆ దిశగా వెళ్లే ఛాన్స్ మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఇది కూడా ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఇచ్చే క్లారిఫికేషన్ ఉందో, ఇచ్చిన క్లారిఫికేషన్ ఉందో దానిలోనే దీన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.